הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు రాజైన సొలొమోను రాజు వ్రాసిన పరమగీతము, సాంగ్ ఆఫ్ సాంగ్స్, దీన్ని సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటాం. 8 అధ్యాయాలు 116 వచనాలు ఉన్నాయి. ఓ అద్భుతమైన భావగర్భితమైన ఉపమాలంకారంతో సాగే ఈ ఒక ప్రేమ కావ్యము పరమగీతము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ అనే పదము 366 సార్లు వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే 366 సార్లు ఆది కాండంలో 22:2లో మొదటిసారిగా, అలాగే ప్రకటన 22:15లో 366 సారిగా వచ్చింది. ఈ పుస్తకంలో దాదాపు 16 సార్లు ఈ మాట వ్రాయబడింది, ప్రేమ ప్రేమ ప్రేమ. అలాగే ఈ పుస్తకం అంతా కూడా 8 అధ్యాయాల్లో ఓ ప్రేమ కావ్యంగా ఉంటుంది. ఇది మొదటి రాజులు 4:32లో సొలొమోను చెప్పిన మాట ఏంటంటే, సొలొమోను రాసిన 1005 కీర్తనలో ఒక కీర్తన ఈ పరమగీతం అని గుర్తుంచుకోవాలి. దీనిలో ఎక్కువగా వచ్చే పదము ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు. ఈ ప్రియురాలు అనే పదము దాదాపుగా 8 సార్లు వచ్చింది. అంటే ఈ పుస్తకంలోనే ఉంది ఈ మాట, ప్రియురాలు అనే మాట. బైబిల్లో ఎక్కడ లేదు, కేవలం పరమగీతంలో ఉంది. మొదటి అధ్యాయము 9, 15, 2వ అధ్యాయము 11, 13, 4వ అధ్యాయము 1, 7, 5వ అధ్యాయము 2, 7వ అధ్యాయం 6 ఇలాగా 8 సార్లు ఈ మాట ప్రియురాలు అనే మాట వ్రాయబడింది. అంటే చాలా అద్భుతం ఏంటంటే, ఈ పుస్తకం అంతా కూడా ప్రియురాలు, ప్రియుడు, ప్రేమ అనే 3 పదాలతో ఈ పుస్తకం అంతా నడుస్తూ ఉంటుంది. మూడవది ప్రియుడు అనే పదం కూడా ఉంది, జ్ఞాపకం ఉంచుకోండి. ప్రేమ తర్వాత మాట ప్రియురాలు, తర్వాత ప్రియుడు. ఈ ప్రియుడు అనే పదం బైబిల్లో 26 సార్లు పైగా ఉంది. ఈ పుస్తకంలో దాదాపుగా 15 సార్లు వరకు ఉంది. నేను చెప్తున్నాను. మొదటి అధ్యాయము 13, 14, 2వ అధ్యాయము 3, 9, 10, 16, అలాగే 3వ అధ్యాయం 4వ వచనము, తర్వాత 4, 16, 5, 2, 4, 8, 10, 16, 6వ అధ్యాయం 1, 2. కాబట్టి ఈ 8 అధ్యాయాలు 116 వచనాల సారాంశం ఏంటంటే, మొదటి 4 అధ్యాయాలు ఏంటంటే ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. తర్వాత 5వ అధ్యాయం ఏంటంటే ఫాల్టరింగ్ లవ్, అంటే తడబడుతున్న ప్రేమ. తర్వాత చివరిది 6 నుంచి 8 వరకు ఫుల్నెస్ ఆఫ్ లవ్. ఫస్ట్ లవ్, ఫాల్టరింగ్ లవ్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ లవ్, సంపూర్ణమైన ప్రేమ. కాబట్టి 3 విధాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. కొంచెం వివరణ సూపర్లేటివ్గా ఉంటుంది, కొంచెం భాష అక్కడక్కడ పరిమితి దాటినా కూడా దానిలోని భావాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి 3 విధాలుగా కనబడుతూ ఉంటుంది. ఒకటేంటంటే అంటే హిస్టరీ ఏంటంటే, షూలమ్మతి అనే స్త్రీ, అలాగే ఆ షూలమ్మతికును ఓ కాపురి అయిన ప్రేమికుడు, వారిద్దరి జరిగే ఈ ప్రేమాయణము, ప్రేమ కథ, అది ఒకటి. తర్వాత నేపథ్యం మారుతూ ఉంటుంది. అంటే కాపురి అయిన ప్రేమికుడిగా ఉన్నాడు, తర్వాత రాజులాగా ప్రవేశిస్తాడు. కాబట్టి ఇద్దరు కూడా ఒకటే అని పండితుల భావన. మొదటి ప్రేమ ఏంటంటే ఇక్కడ షూలమ్మతి, అలాగే కాపురి అయిన ప్రేమికుడు, నెంబర్ 1. ఆ తర్వాత ఏంటంటే యెహోవా దేవుడు, తర్వాత ఇజ్రాయేలు ప్రజలు. అది కూడా సూపర్లేటివ్గా ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా కూడా ఆ భావం కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రభువారు సంఘం. అక్కడక్కడ వర్ణన వివరణ కాస్త పరిధి దాటినా కూడా సొలొమోను రాజు తన యవ్వన కాలంలో బాగా లోకంలో ప్రసిద్ధిగాంచిన వాడిగా, ధనము
అనేక విధాలుగా దీవించబడిన వాడిగా అందము, ఐశ్వర్యము, అభిషేకము, ఇలాగా ప్రపంచంలోనే ఓ అజరామరమైన రాజుగా ఉన్న సొలొమోను తన యవ్వనం కాలంలో రాశాడు కాబట్టి రచనా శైలిలో కొంత ఎక్స్ట్రీమిటీ కనపడుతూ ఉండొచ్చు. ఈ 3 విధాల ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి మొదటి ప్రేమ, రెండవది తడబడుతున్న ప్రేమ, మూడవది సంపూర్ణమైన ప్రేమగా గుర్తించుకోవాలి. కాబట్టి దీంట్లో ఒక కీ వర్డ్స్ ఏంటంటే, నేను చదువుతున్నాను. ద కీ వర్డ్స్ ఫ్రమ్ సాంగ్ ఆఫ్ సాలమన్ is taken from chapter 8 verse 6 to 8. 8వ అధ్యాయము 6 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను. ఇది మూలవాక్యంగా చదవచ్చు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్వ పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నిన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, అది తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చివరికి అంటాడు, ఇలాగా 6 నుంచి 8 వరకు చదువుకుంటూ ఉంటే ప్రేమ మరణమంతా బలవంతమైనది అనే మాట రాస్తూ ఉంటాడు. తర్వాత ఏంటంటే, అగాధ సముద్ర జలము కూడా ప్రేమను ఆర్పజాలదు. ఒకవేళ ఈ భావాన్ని కూడా మనము ఈ కాంటెక్స్ట్ లోంచి కాకుండా ప్రత్యేకంగా ధ్యానిస్తే, ఇది యేసు ప్రభు వారి శిలువలో ఆయన చూపించిన ప్రేమకు తార్కాణంగా ఉంటుంది. కాబట్టి 3 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. షూలమ్మతి ప్రేమ అంటే కాపరి అయిన ఓ ప్రేమికుడితో ప్రేమ. తర్వాత షూలమ్మతి అదే కాపరిగా ఉన్న ప్రేమికుడు రాజుగా వస్తాడు మధ్యలో. తర్వాత యెహోవా దేవుడు ఇజ్రాయిల్ పట్ల ప్రేమ, యేసు ప్రభు వారు సంఘం పట్ల ప్రేమ. కాబట్టి ఈ ఈ యొక్క దీనిలో ఉన్న అర్థాలు మనం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో అర్థం చేసుకుంటే దీన్ని ఇంకా మనము ఈ పుస్తకాన్ని ఇంకా ధ్యానించవచ్చు. లోతైన అద్భుతమైన ఓ పాజిటివ్ యాటిట్యూడ్తో దీన్ని మనం చదవలసి ఉన్నాము. ప్రేమ మరణమంత బలవంతమైనది. కాబట్టి ఈరోజు ఈ 3 మాటలతో నడుస్తూ ఉంటుంది. ప్రేమ, ప్రియురాలు, అలాగే ప్రియుడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పరమగీతంలో ఉన్న సారాంశం ఏంటంటే, యేసు ప్రభు గాని నీ ప్రియుడిగా నిజంగా నీవు ఆయనను ప్రేమిస్తూ ఉంటే నీ జీవితం అంటే, ఒకవేళ నీవు అంటే ఆయనే నీ ప్రియుడిగా ఉంటే, అంటే ఈ ప్రేమ మరణము కంటే మించిన ప్రేమతో యేసు ప్రభువాన్ని ప్రేమించామంటే అప్పుడు నీవు కూడా ఆయనకు సంఘముగా మార్చబడతావు, వధువుగా మార్చబడతావు. అసలు బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్పాలంటే వివాహంతో ఆరంభించబడుతుంది, వివాహంతో ముగించబడుతుంది. ఏదేనలో ఆది కాండంలో వివాహము, చివర గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కాబట్టి ఈ ప్రేమ ఓ పరిశుద్ధమైన ప్రేమ, ఓ పరిపూర్ణమైన నిష్కళమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ. ఎందుకంటే మొదటి అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, యెరూషలేము కుమార్తెలారనే మాట పడతాడు. అంటే ఈ ప్రేమ కేవలం ఒక వ్యక్తే కాకుండా యెరూషలేము కుమార్తెలు అనే మాట ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా కనపడుతుంది. 2వ అధ్యాయంలో అంటాడు నా ప్రియురాలు అనే మాట వాడతాడు. ఇలాగ ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళా యెరూషలేము కుమార్తెలారా 3:5లో కూడా ఇలాగా అద్భుతమైన మాటలు అంటాడు. నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం. కాబట్టి ఈ ప్రేమ మృత ధారలతో ఈ పుస్తకం సాగుతుంది. కాబట్టి యెరూషలేము కుమార్తెలారా అని చెప్పిన ఈ ప్రేమలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండు. యెరూషలేము ప్రేమ, యెహోవా దేవుడు యెరూషలేము కుమార్తెలుగా పిలువబడుతున్న ఇజ్రాయెల్ని ప్రేమించాడు. కాబట్టి ఈ ప్రేమలో పాలిభాగస్తులుగా యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన అంగీకరించి ఈ ఆయన ప్రేమను పొందుకున్న వారిగా ఉంటే ఈ గొర్రెపిల్ల వివాహ విందులో, ఆ వివాహ మహోత్సవంలో నీవు నేను పాలిభాగస్తులుగా ఉంటాం. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభువా, నీ కొందనాలు తండ్రి. ఓ నిగూఢమైన పుస్తకం ప్రభువా, మానవ జ్ఞానానికి అందని పుస్తకము, వర్ణన
వివరణ, పదాలు, పదజాలము తండ్రి అక్కడక్కడ పరిధి దాటినప్పుడు కూడా ప్రభువా మీరు మాకు అర్థం చేయించినందుకు వందనాలు తండ్రి. ఇది కేవలము షూలమ్మతి అలాగే కాపరి ప్రేమే కాకుండా దీనిలో యెహోవా తండ్రి ఉన్నాడు, దీనిలో ఇజ్రాయేల్ ఉన్నారు, యేసు ప్రభు వారు ఉన్నారు, సంఘం ఉంది. కాబట్టి ఆ భాషను, ఆ భావాన్ని మేము అర్థం చేసుకొని నిన్ను ప్రేమించేవారిగా మేము మార్చబడి తండ్రి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘ వధువుగా వెళ్ళి తండ్రి ప్రభువ పరిశుద్ధమైన నిష్కళంకమైన తండ్రి మత్స డాగులేని వారిగా నీ పరిశుద్ధ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నన్ను మమ్మలను ఆహ్వానించమని తండ్రి నీకు వందనాలు తెలియజేస్తూ ప్రభువా మరి ఎంతో కఠినమైన పుస్తకాన్ని సులభంగా మాకు అర్థం చేయించమని నీ ప్రేమను అర్థం చేసుకొని ప్రభువా నీ ప్రేమామృత ధారల్లో తండ్రి మా జీవితాన్ని సాగించే వారిగా నన్ను మమ్మను ఆయత్తపరచమని వందనాలు తెలియజేస్తూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయము సమాధానము స్వస్థత సంతోషము మనకు మన బిడ్డలకు ప్రభు బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. షాలోమ్. బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.